ఓ భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం చాందోగ్యోపనిషత్తులో తృతీయాధ్యాయం మూడో అధ్యాయం తృతీయాధ్యాయస్య ద్వాదశఖండః. సో తృతీయాధ్యాయంలో 12వ ఖండం. ఈ పుస్తకంలో 114వ పేజీ. రైట్. ఇందులో మొదటి మంత్రం చూసాం, గాయత్రి ఉపాసన. రైట్. సో ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే, ఆ పరబ్రహ్మ ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని అయితే మనం ఆదిత్యుడు ఆదిత్యుడిగా మధువుగా ఉపాసించామో అదే పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ గాయత్రి రూపంగా ఉపాసిస్తున్నాము. సో గాయత్రిలో 3 పాదాలు, ఆ, ఆ, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, ఈ విధంగా ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపంలో ఇప్పుడు ఆ పరమాత్మ స్వరూపం ఎందు ఈ గాయత్రీత్వం లేదా గాయత్రి రూపాన్ని ఆపాదించి తద్రూపంగా ఉపాసిస్తున్నాము. పరమాత్మ సర్వవ్యాపకము. ఇవన్నీ కూడా అహంగ్రహోపాసనలు. సో అహంగ్రహోపాసనల్లో పరమాత్మ స్వరూపాన్ని అహం, నేను అనే అనే భావంతో ఉపాసిస్తున్నాము. నేనే ఆ తత్వాన్ని, నా యొక్క యథార్థ స్వరూపం ఇది అని ఉపాసిస్తున్నాం. ఉపాసిస్తూ ఉద్దేశ్యము క్రమముక్తి. క్రమంగా అంటే పరమాత్మ క్రమంగా అంటున్నప్పుడు ఈ సృష్టిని అతిక్రమించి, ఎలా సృష్టిని అతిక్రమిస్తున్నాము? సృష్టికర్తను భావిస్తూ, సృష్టినంతటిని కూడా సృష్టికర్తలో లీనం చేస్తూ, సృష్టికర్తను భావిస్తూ, సృష్టికర్త యందు అహం భావనతో, ఆ తర్వాత ఆ సృష్టికర్తను కూడా అతిక్రమిస్తూ పరమాత్మ స్వరూపాన్ని పొందడం. ఇది క్రమం. సృష్టిని అతిక్రమించి సృష్టికర్తను అతిక్రమించి స్వరూపాన్ని పొందడం అని. రైట్. సో ఆ విధంగా సృష్టిని అంతటిని అతిక్రమించడం అంటున్నప్పుడు ముందు సృష్టిని భావించాల్సి ఉంటుంది. ముందు సృష్టిని అంతా భావిస్తున్నప్పుడు వ్యష్టి అంటే ఆ సృష్టిని కూడా ఎలా భావిస్తున్నామో అహం అనే కదా. ఏ విధంగా అయితే సృష్టిని అతిక్రమిస్తున్నామో, అతిక్రమించిన తర్వాత సృష్టికర్తను అహం అని భావిస్తున్నప్పుడు ఆ సృష్టిని కూడా అహం అని భావిస్తూనే అతిక్రమిస్తుంది. ఆ సృష్టికర్తకి ఉపాధి. ఈ సృష్టికర్తను మనం ఎలా తెలుసుకుంటున్నాము? సృష్టికర్తను ప్రత్యక్షంగా చూడలేము, కళ్ళతో చూసే తత్వం కాదు, సూక్ష్మతత్వం హిరణ్య గర్భుడు. కాబట్టి సృష్టి ద్వారానే సృష్టికర్తను తెలుసుకుంటాం. ఎలా? సృష్టికర్త యొక్క ఉపాధి. ఈ సృష్టి ఆ సృష్టికర్త ఈశ్వరుడి యొక్క కృతి, ఆయన చేసినటువంటిది. రైట్. సో ఆయన యొక్క చిన్న మహిమ, ఆ విధంగా చూస్తున్నాము. లేదా ఆయన యొక్క ఉపాధి శరీరము అని. సో ఆ శరీరాన్ని, సృష్టిని శరీరంగా భావిస్తున్నప్పుడు ఈ వ్యష్టిని శరీరంగా ఎలా భావిస్తారు? అక్కడే భేదం వచ్చేస్తుంది. ఏమని? ఈ వ్యష్టి, ఈ పరిచ్ఛిన్నతను అతిక్రమించి అపరిచ్ఛిన్నతను పొందడం అని. ఈ పరిచ్ఛిన్నత అనే భావాన్ని దాటి వెళ్ళడం ఎలా? ఈ అపరిచ్ఛిన్న ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడంలో మొదటి అడుగు ఈ పరిచ్ఛిన్నతని దాటడం. ఈ పరిచ్ఛిన్నతని దాటడానికి సృష్టికర్తను ఆలంబనగా తీసుకుంటున్నాం. రైట్. సో అందుకని ఆ పరమాత్మలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం వ్యాపకత్వం ఏదైతే ఉందో ఆ వ్యాపకత్వాన్ని భావిస్తున్నాం ఈ అహంగ్రహోపాసనలలో. ఎక్కడ అహంగ్రహోపాసన చూసినా కూడా వ్యాపకత్వం అత్యంత ప్రస్ఫుటంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా గాయత్రి దృష్ట్యా చూస్తున్నప్పుడు గాయత్రి ఉపాధి ఏ ఉపాధిని అయితే తీసుకుంటున్నామో ఆ ఉపాధి కూడా వ్యాపకంగానే చూడాల్సి ఉంటుంది. ఒక ఛందస్సు లేదా ఒక మంత్రాల యొక్క క్రమము అలా కాకుండా వ్యాపకంగానే చూస్తున్నాం. గాయత్రి అంటే ఛందస్సే, కానీ అందులో వ్యాపకత్వాన్ని చూస్తున్నాం. ఇక్కడ వ్యాపకత్వాన్ని చూస్తూ ఉపాసన, ఆ పద్ధతిలో ఉపాసన సాగుతుంది ఇక్కడ. సో అంతకుముందు ఏ విధంగా అయితే మధువు అని ఆ పరమాత్మను చూస్తూ మధువులో వ్యాపకత్వాన్ని చూసాము. వసవులు కానీ, రుద్రులు కానీ, ఆదిత్యులు కానీ, మనుష్యులు కానీ, ఉపాసించేటువంటి మనుష్యులు కానీ అందరూ కూడా ఆ మధువును ఆశ్రయించి ఉన్నారు అని ఆ వ్యాపకత్వం చూసాము అక్కడ. అదేవిధంగా ఇక్కడ గాయత్రిలో కూడా అదే విధమైనటువంటి వ్యాపకత్వాన్ని శృతి ప్రతిపాదిస్తూ ఉంది. ప్రధానమైనటువంటిది కూడా ఆదిత్యుడు ఏ విధంగా అయితే మనకు దైనందిన జీవితంలో ప్రతిరోజు తారసపడుతూనే ఉన్నాడు. రైట్. ఆదిత్యుడి యందు వైదికుల శ్రద్ధ ఉంది. అగ్ని ఎందు గాని, ఆదిత్యుడి ఎందు గాని, ఈ పర్జనుడు ఇత్యాది దేవతల ఎందు వైదికుల శ్రద్ధ ఉంది. అటు వ్యాపక తత్వము,
సర్వత్రా ఆదిత్యుడు ప్రకాశం, ఆదిత్యుడు అంటే ప్రకాశమే, సర్వత్ర వ్యాపించి ఉన్నాడు అని ఆ విధంగా ఆ ఉపాధిని తీసుకున్నాం. అదేవిధంగా గాయత్రి యందు కూడా అమితమైనటువంటి శ్రద్ధ వైదికునికి ఉంది. కాబట్టి అటువంటి ఆలంబనాన్ని తీసుకొని ఇక్కడ ఉపాసన చెప్పుకుంటున్నాం. అందుకని మొదటి మంత్రంలో గాయత్రి వా ఇదగం సర్వం భూతం యదిదం కించ అని అక్కడి నుంచి సాక్షాత్తుగా గాయత్రిలో మొట్టమొదటిలోనే గాయత్రి యొక్క వ్యాపకత్వాన్ని చూపిస్తూ ఉంది శృతి. గాయత్రి వా ఇదగం సర్వం భూతం, ఈ ప్రపంచమంతా కూడా, ఈ ప్రాణికోటి అంతా కూడా, రైట్, ఈ బ్రహ్మాండం అంతా కూడా గాయత్రియే. ఎలా? ఎందుకంటే వాగ్వై గాయత్రి, వాక్యే కదా గాయత్రి. వాగ్వాయుధం సర్వం భూతం అని ఆ విధంగా గాయత్రి స్వరూపం వ్యాపకంగా వాక్ ద్వారా చూసాం మనం. ఇక రెండవ మంత్రం చూద్దాం. యా వైసా గాయత్రీ ఇయం వావ సాయేయం పృథివీం అస్యాగం హీదగం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతామేవ నాతిశీయతే. యావై సా గాయత్రి, యావై సా గాయత్రి, ఆ గాయత్రి యావై సా అనే విధంగా యా సా ఇవి సర్వనామాలు కదా. సర్వనామాలతో పరిచయం చేస్తున్నప్పుడు ప్రసిద్ధమైనటువంటిది అని అర్థం కదా. ఏ గాయత్రి అయితే ఉందో, ఆ గాయత్రి అయితే ఉందో అంటే ఏ గాయత్రి లోకంలో ప్రసిద్ధంగా ఏదైతే ఉందో ఆ గాయత్రి ఇయం వావసాం యా ఇయం పృథివీ, ఆ గాయత్రి పృథివీయే. పృథివీ పంచభూతాల్లో ఆది మొదటి పంచమహాభూతం. అంటే పంచమహాభూతాల్లో కూడా పంచ అంటున్నాడు పంచత్వం 5 సంఖ్యను తెలియజేస్తూ ఉంది. మహత్వం ఏంటా మహత్వం? వ్యాపకత్వం. పృథివీ అంతటా వ్యాపించి ఉందని కదా. ఆ విధంగా ఈ వ్యాపకత్వాన్ని తెలియజేస్తున్నాయి ఈ మహత్ శబ్దం కదా. ఆ విధంగా మహాభూతాలు ఇవి అంటే వ్యాపకాలు. ఈ వ్యాపకమైనటువంటి ఈ పృథివీ ఏదైతే ఉందో ఇది అని గాయత్రి యందు పృథివీ దృష్టి. మనము కర్మాంగోపాసన చూస్తున్నప్పుడు ఉద్గీత ఎందు సామల ఎందు అనేక దృష్టులు చూసాము. అదేవిధంగా గాయత్రి, ఈ గాయత్రి యావైసా గాయత్రి ఇయం వావసా, ఈ పృథివీ ఈ పృథివీ ఏదైతే ఉందో అదే గాయత్రి. ఎందుకనంటే అస్యాగం హి ఇదగం సర్వం భూతం ప్రతిష్ఠితం. సర్వం భూతం, ఈ సకల ప్రాణులు కూడా ఎక్కడున్నాయి? రైట్, జలచరాలు కానీ, భూచరాలు కానీ, ఆకాశచరాలు కానీ, ఖచరాలు కానీ, ఆకాశంలో సంచరించేటువంటి పక్షులు కానీ అవన్నీ కూడా పృథివీని ఆశ్రయించి ఉన్నాయి. నీళ్లు, సముద్రం పృథివీలో ఉందని కదా. కాబట్టి జలచరాలన్నీ కూడా పృథివీని ఆశ్రయించినట్లే. ఈ పక్షులు ఆకాశంలో తిరగాడచ్చు కానీ మళ్ళీ రాత్రికి విశ్రాంతి పృథివీని ఆశ్రయించాల్సి ఉంటుంది విశ్రాంతికి అని. అస్యాగం హి అస్యాం పృథివ్యాం, అస్యాం ఈ పృథివినే, ఈ పృథివీయందు హి నిశ్చయేన ఇదగం సర్వం భూతం, ఈ సకల ప్రాణులు కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి అని ఏ విధంగా అయితే గాయత్రి గాయత్రి వావైదం సర్వం, ఎందుకంటే వాక్ రూపంగా గాయత్రి అంటే వాక్కే. గాయత్రి యందు వాక్ ఆరోపించడం కాదు, గాయత్రి వాక్కే, వాక్ స్వరూపమే. ఆ వాక్ స్వరూపమే సంపూర్ణ ప్రపంచము జగత్తు అని చూసాము. సో అందుకనే గాయత్రి సర్వవ్యాపకమైంది, సర్వభూత ప్రతిష్ఠ అయింది. అదేవిధంగా ఈ పృథివీ కూడా, మన కళ్ళెదుట ఉన్న పృథివీ కూడా సకల ప్రాణులకు ప్రతిష్టగా కనిపిస్తూ ఉంది. ఆ సాదృశ్యం చేత గాయత్రి పృథివీయే. పృథివీని నీవు ఎలాగైతే సర్వవ్యాపకంగా చూస్తున్నావు అదేవిధంగా గాయత్రి కూడా. అస్యాం హిదం సర్వం భూతం ప్రతిష్ఠితం ఏతాం న అతిశీయతే ఏవ, ఏతాం న అతిశీయతే, ఎవరు కూడా, ఏ ప్రాణి కూడా ఈ పృథివీని దాటి వెళ్ళడం లేదు. ఈ పృథివీని దాటి తన అస్తిత్వాన్ని ప్రకటింపజేసుకోలేదు. ఈ పంచభూతాలు భౌతికమైనటువంటి పృథివీ, ఈ స్థూల శరీరాలు ఏవైతే ఉన్నాయో సకల ప్రాణులకు అవన్నీ కూడా పార్థివ శరీరాలు. పృథివీ పంచభూతాత్మకమే శరీరము అయినా కూడా పృథివీ ప్రధానంగా తెలుస్తూ ఉంది అక్కడ. పృథివీ తత్వం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అందుకని పార్థివము నువ్వు చెప్పుకుంటాం. పార్థివము అంటే పృథివీ నుంచి ఉత్పన్నమైనటువంటిది. పృథివీ నుంచి ఉత్పన్నమైనటువంటి దాన్ని పార్థివం అని. పార్థివం శరీరం. కాబట్టి శరీరాన్ని విడిచి ప్రాణులు ఎక్కడున్నాయి? అందుకని అన్ని ప్రాణులు కూడా ఈ పృథివీని ఆశ్రయించి ఉన్నాయి. ఈ విధంగా భాష్యంలో
యావైసా, యావైసా అంటే ఏవం లక్షణ. ఏవం లక్షణ ఇంతకుముందు మొదటి మంత్రంలో గాయత్రి గురించి చెప్పుకున్న వ్యాపకమని, అటువంటి ఈ గాయత్రి యావైసా గాయత్రి ఏవం లక్షణ సర్వభూత రూప గాయత్రి, సర్వభూతాత్మకమైనటువంటి ఈ గాయత్రి ఏదైతే ఉందో, ఇయం వావసా యా ఇయం పృథివీ, అది ఈ పృథివీయే. కథం పునః ఇయం పృథివీ గాయత్రి. సో ఈ రెండిటికి సాదృశ్యం, పోలిక ఎక్కడి నుంచి వచ్చింది? పృథివీని గాయత్రి ఎలా చెప్తున్నారు? ఇది ఉచ్యతే సర్వభూత సంబంధాత్, సకల ప్రాణులకు సంబంధం ఉంది. ఎవరికి? గాయత్రితోనూ సంబంధం ఉంది, పృథ్వీతోనూ సంబంధం ఉంది. ఈ పోలిక చేత ఈ పృథివీనే గాయత్రి అంటున్నాం. అస్యాం పృథివ్యాం హి కథం కథం సర్వభూత సంబంధ, ఆ సర్వభూత సంబంధం ఏ విధంగా? అదే తర్వాత అదే మంత్రంలో రెండవ భాగంలో చెప్తున్నారు. అస్యాం పృథివ్యాం హి యస్మాత్ సర్వం స్థావరం జంగమం చ భూతం ప్రతిష్ఠితం. సర్వం, సర్వం అంటున్నప్పుడు స్థావర జంగమ, జడ చేతన, స్థావర జంగమ. స్థావరం స్థిరంగా ఉన్న వాటిని స్థావరం అని. జంగమం అది అక్కడ గమ్ ధాతు, జంగ గమ్ గమ్ కనిపిస్తా ఉంది కదా, గమ్ గతౌ ధాతు, గమ్ ధాతు యొక్క రూపం జంగమం. అంటే భృశం గచ్చతి జంగమం అని, నిరంతరంగా తిరుగుతూ ఉండేటువంటివి. ప్రాణికోటి అంటే ఈ ఈ పశుపక్షాదులు ఇవన్నీ కూడా జంగమ కోటి. స్థావరం వృక్షాదులు, పర్వతాదులు ఇవన్నీ కూడా స్థావరం వస్తున్నాయి. రైట్. స్థావరం జంగమం చ భూతం యస్మాత్ పృథివ్యాం హి ప్రతిష్ఠితం, పృథివీ అందే ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి సాదృశ్యం, కాబట్టి రెండు ఒకటే అని. ఏతాం ఏవ పృథివీం న అతిశీయతే న అతివర్తతే ఇత్యేతత్. ఈ పృథివీని ఎవరు కూడా అతిక్రమించటం లేదు. అదేవిధంగా గాయత్రిని కూడా ఏ ప్రాణి, ఏ ప్రపంచం యొక్క ఏ అంశం కానీ ఏ భాగం కానీ అతిక్రమించటం లేదు. గాయత్రి అధీనంలోనే ఉంది, గాయత్రిని అతిక్రమించటం లేదు. ఏ విధంగా? వాక్కు కదా గాయత్రి. వాక్కును అతిక్రమించి ఏ వస్తువు ఉంది లోకంలో? లోకంలో ఏదైనా ఒక వస్తువు ఇది ఉంది, దానికి వాక్కు లేదు, దానికి పేరు లేదు అని చెప్పగలమా? పేరు లేనటువంటి ప్రపంచ సంసారంలో ఉన్నటువంటి ఒక వస్తువును కూడా మనము చెప్పలేము. చెప్పాలంటే పేరు కావాలి. ఏదైనా వస్తువును ఈ ఈ విధంగా ఉంది అని దాన్ని వ్యాఖ్యానించాలి, ఇంకొకరికి తెలియజేయాలి అంటే పేరు కావాలి, పేరు కావాలి. కరెక్ట్, రైట్. ఆ విధంగా మనము చక్షురాదింద్రియాలతో చూస్తున్నప్పుడు సామాన్య జ్ఞానం కలిగినప్పటికీ కూడా దాన్ని ఇతరులకు చెప్తున్నప్పుడు శబ్దాల ద్వారానే, పదాల ద్వారానే, వాక్యాల ద్వారానే చెప్తున్నాము. కాబట్టి వాక్కును అతిక్రమించి పేరు లేనటువంటి వస్తువు, అభిధానము అవిధేయము అని చెప్పుకుంటాం. అభిధానం అంటే పేరు, అవిధేయము అంటే వస్తువు, రూపము. రైట్. సో అవిధేయము, అభిధానాన్ని విడిచి, పేరుని విడిచి ఏ వస్తువు లేదు. వస్తువులను ఈ ప్రపంచమంతా కూడా రూపము అని చెప్పుకుంటే దానికి నామం అనేది మళ్ళీ దాని ద్వారా దాన్ని వ్యవహరిస్తున్నాం కదా. ఆ విధంగా వాక్కును అతిక్రమించి అంటే గాయత్రిని అతిక్రమించి ఏ తత్వం కూడా ఇక్కడ లేదు. అదే విధంగా పృథివీని అతిక్రమించి కూడా ఏవీ లేవు. కాబట్టి రెండు పోలికలు. పృథివీలోనే సర్వము ఆశ్రయించి ఉండడము, పృథివీని అతిక్రమించలేకపోవడం, పృథివీని అతిక్రమించడం అనే సామర్థ్యం వాటికి లేకపోవడం. అదేవిధంగా గాయత్రి కూడా యథా గానత్రాణాభ్యాం భూత సంబంధో గాయత్ర్యాః ఏవం భూత ప్రతిష్టానాత్ భూత సంబద్ధా పృథివీ. గానత్రాణాభ్యాం, గానత్రాణ, సో గాన ఏ వస్తువునైనా చెప్పాలి అంటే ఎలా చెప్తున్నాము? వాక్కుతోనే, అది గాయత్రి. అదేవిధంగా మా భీహి, భయపడకు, ఎందుకు భయపడుతున్నావు అని సకల భయము, పంచమి భయేనా అని పాణిని సూత్రం. రైట్. సో భయాన్ని తెలిపేటువంటి ఏ ప్రాతిపదికతో అయినా కూడా పంచమి విభక్తి వచ్చి సమాసం జరుగుతూ ఉంది. సర్ప భయం, వ్యాఘ్ర భయం అని. సర్పం నుంచి సర్పాత్ భయం, సర్ప భయం, వ్యాఘ్రాత్ భయం, వ్యాఘ్ర భయం. ద్వితీయాత్ భయం భవతి అని శృతి. రెండవ వస్తువు అది ఏదైనా కావచ్చు, దాని నుంచి భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రెండు అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే భయహేతు అయి కూర్చుంది. భయపడేవాడు, భయపెట్టేది అని. రైట్. సో ఆ విధంగా సకల వస్తువుల నుంచి ఏదైతే భయం కలుగుతుందో ఆ భయం నుంచి రక్షిస్తున్నది ఎవరు? వాక్యం. మళ్ళీ ఎందుకు దీని నుంచి భయపడుతున్నావు? ఇది సర్పం గానే కాదు. సర్పం అని చూసి దీన్ని భ్రాంతి, సర్పం లేనే లేదు అక్కడ. ఆ సర్పభ్రాంతి కొంచెం సర్పంతో కొద్దిపాటి సాదృశ్యం ఉన్నటువంటి ఏ వస్తువులైనా కూడా సర్పభ్రాంతి కలగచ్చు. అక్కడ చెట్టు కొమ్మ, చిన్న చెట్టు కొమ్మ పడి ఉండొచ్చు, దాన్ని సర్పంగా భావించవచ్చు. రైట్. ఎల్లప్పుడూ త్రాడులోనే సర్పభ్రాంతి, పాము భ్రాంతి అవసరం లేదు. ఏ చెట్టు కొమ్మ పడి ఉండడము.
రైట్. ఏ విధంగా అయినా కూడా గడ్డిపోచ పడి ఉండడము, దానివల్ల ఆ విధంగా భ్రాంతులు కలుగుతున్నాయి. సరే రైట్. ఆ భ్రాంతి వల్ల ఏ వస్తువునైనా కూడా ఏదో భ్రాంతి ద్వారా భయం కలుగుతా ఉంది. ఆ భయాల నుంచి రక్షిస్తున్నది మళ్ళీ వాక్కే. మాభీహి అని వాక్ గాయత్రి. ఆ విధంగా గానత్రాణాభ్యాం, గానము త్రాణము రక్షణ. వస్తువు యొక్క పరిచయము, ఆ వస్తువు నుంచి ఆ భయాన్ని తొలగించడము అని మంత్రం కదా గాయత్రి. మననాత్ త్రాయతే ఇది మంత్ర అని మంత్ర శబ్దానికి వ్యుత్పత్తి. మననము, ఏ మంత్రాన్ని అయితే ఎవరైతే మననం చేస్తున్నారో ఆ మననం చేసిన వాడికి ఆ మంత్రం రక్షిస్తుంది అని కదా. మననాత్ త్రాయతే ఇది. అటువంటి గాయత్రి గానత్రాణాభ్యాం భూత సంబంధ, సకల ప్రాణుల యొక్క సంబంధం ఏ విధంగా గాయత్రిలో ఉందో అదే విధంగా భూత ప్రతిష్టానాత్ సకల ప్రాణులకు ప్రతిష్ఠ అయి ఉండడం చేత పృథివీ కూడా భూత సంబద్ధ. అతో గాయత్రి పృథివీ. అందుకని పృథివీ గాయత్రి ఒకటి. ఆ విధంగా పృథివీ దృష్టి చూశాం. ఆ తర్వాత యా వైసా పృథివీ ఇయం వావసా యదిదమస్మిన్ పురుషే శరీరం అస్మిన్ హి మే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ న అతిశీయంతే అని ఆ పృథివీ దృష్టి ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు శరీర దృష్టి. ప్రతి గాయత్ర శరీర రూపత్వం నిరూపయతి. గాయత్రి యందు ఏ విధంగా పృథివీ రూపం చూసామో ఇప్పుడు శరీర రూపము. యావైసా పృథివీ, యావైసా పృథివీ. ఇప్పుడు దాకా ఏ పృథివీ గురించి అయితే రెండో మంత్రంలో చర్చించామో ఇయం వావస, ఇయం అనే పదము అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి విషయాన్ని పరిచయం చేస్తుంది. ఇయం ఈ ఏంటిది ఇక్కడ? ఈ శరీరం, ఇయం శరీరం. యదిదం అస్మిన్ పురుషే శరీరం. యావైసా పృథివీ, యావైసా ఇయం పృథివీ. ఈ పృథివీ ఏదైతే ఉందో సా అస్మిన్ పురుషే యదిదం శరీరం. ఈ పురుషుడు యందు ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ పురుషుడు, ఈ వ్యక్తి, ఈ ప్రాణి యందు ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరమే ఈ పృథివీ. శరీరానికి పృథివీకి కార్యకారణ భావం ఉంది. రైట్. శరీరము కార్యము, పృథివీ కారణము. పృథివీ వికారం కదా శరీరం. కాబట్టి శరీరానికి పృథివీకి సాక్షాత్ కార్యకారణ భావ సంబంధం ఎలాగూ ఉంది. ఆ సంబంధం చేత గాయత్రి శరీరమే చెప్తున్నాడు. సకల ప్రాణుల యొక్క భౌతిక శరీరాలు, భూతకోటిలో పృథివీని చెప్పుకున్నాము. భూత కార్యాలు భౌతికంలో శరీరము. అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః. అయితే పృథివీకి శరీరానికి పోలిక ఏ విధంగా వస్తూ ఉంది? పృథివీ యందు సకల భూతాలు, సకల ప్రాణులు, సకల జీవకోటి, సకల జీవరాశి ఆశ్రితమైంది. ఈ శరీరంలో సూక్ష్మ ప్రపంచమంతా ఆశ్రితమైంది. స్థూలంలో సూక్ష్మం, స్థూల శరీరం, స్థూల శరీరంలోనే ఈ సూక్ష్మ శరీరము, కరణ సంఘాతం. ఈ కరణగ్రామం అంతా కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, అంతఃకరణము, అంతఃకరణ విభాగాలు, ఇవన్నీ కూడా ఎక్కడుంటున్నాయి? స్థూల శరీరంలో. ఎక్కడుంటున్నాయి అంటున్నప్పుడు అవి స్థూల శరీరంలో ఉంటూనే వ్యవహార యోగ్యతను పొందుతాయి. చక్షురాది ఇంద్రియాలు రూపాన్ని తెలుసుకుంటాయి, రూపాదులను గ్రహిస్తాయి. ఎక్కడ? స్వతంత్రంగా కాదు, స్థూల శరీరంలో ఉంటుంది. స్థూల శరీరాన్ని ఆశ్రయించే మరణకాలంలో ఈ సూక్ష్మ శరీరము స్థూలం నుంచి విడిపడినప్పుడు వాటికి రూపాధిగ్రహణ సామర్థ్యం లేదు. అక్కడ ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు కూడా ఉంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, పంచప్రాణాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఇవన్నీ ఉండి కూడా రూపాది జ్ఞానం కలగటం లేదు. అక్కడ సుషుప్త అవస్థలో రూపాది జ్ఞానం కలగటం లేదు. రైట్. శరీర సంబంధం లేకపోవడం అనే కదా ముఖ్యంగా అక్కడ. ఆ విధంగా మృత్యుకాలంలో ప్రధానంగా స్థూల శరీర సంబంధం లేకపోవడం చేత జ్ఞానం కలగడం లేదు. కాబట్టి స్థూల శరీరం వాటికి ప్రతిష్ట, ఆశ్రయము, వ్యవహార దృష్టితో. అస్మిన్ హి మే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ న అతిశీయంతే. ఈ శరీరాన్ని అతిక్రమించలేవు, ఈ శరీరాన్ని విడిచి వ్యవహరించలేవు. అస్యాం పృథివ్యాం హి యస్మాత్ సర్వం స్థావరం జంగమం చ భూతం ప్రతిష్ఠితం. యావై సా గాయత్రి ఇయం వావసా ఇదమేవ. ఏ గాయత్రి, యావై సా పృథివీ గాయత్రి. ఆ పృథివీ గాయత్రి అని చెప్పుకున్నాం కదా. యావై సా పృథివీ. ఓకే. మంత్రంలో యావై సా పృథివీ
ఇయం వావస యత్ అస్మిన్ పురుషే శరీరం, ఇయం శరీరం, ఈ శరీరం పురుషుడు యందు, ఈ వ్యక్తి యందు ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరమే పృథివీ అంటున్నాం. అయితే ఇక్కడ గాయత్రి ఉపాసన సంబంధం అంతా గాయత్రి ద్వారానే కలగాలి. సో గాయత్రి యందు పృథివీ బుద్ధి, ఆ గాయత్రి యందే శరీర బుద్ధి. అయితే గాయత్రి అనకుండా పృథివీ శబ్దంతో చెప్పారు. ఏంటి పృథివీ శబ్దం చెప్పింది? గాయత్రి అని. రైట్. సో పృథివీకి శరీరానికి కార్యకారణ భావం ఎలాగో సంబంధం ఉంది. ఏ విధంగా గాయత్రిని పృథివీ అని చెప్పుకున్నామో అదే విధంగా శరీరం కూడా గాయత్రియే. అధ్యాత్మ ఆదిభౌతికంగా చూస్తున్నప్పుడు ఆ పృథివీ, ఆధ్యాత్మికంగా చూస్తున్నప్పుడు శరీరం ఎందు కూడా గాయత్రి దృష్టి. యావై సా పృథివీ, పృథివీ అంటే గాయత్రి. అందుకే భాష్యంలో పృథివీ శబ్దానికి అర్థంగా గాయత్రి చెప్పుకుంటున్నాం. ఏ విధంగా పృథివీ గాయత్రి అయింది ముందు మంత్రంలో చూసాము, ఆ పోలిక ద్వారా. రైట్. ఆ పోలిక ద్వారా ఏ విధంగా అయితే పృథివీ దృష్టిని గాయత్రి చెప్పుకున్నామో ఆ దృష్టి ద్వారా గాయత్రిని పృథివీ శబ్దంతోనే చెప్పి ఇయం వావస ఇదమేవ, ఇయం వావస నిశ్చయంగా ఇదే ఆ గాయత్రి. పృథివ్యాత్మకమైనటువంటి ఆ గాయత్రి ఇదే. ఏంటిది? తత్కిం యద్ ఇదం అస్మిన్ పురుషే కార్యకరణ సంఘాతే జీవతి శరీరం పార్థివత్వాత్ శరీరస్య. ఈ పురుషుడు ఎందు, అస్మిన్ పురుషే, పురుష అంటున్నప్పుడు పురుషేనాతను, పూర్ణత్వాతను అలా కాకుండా ఇక్కడ పురుష అంటే కార్యకరణ సంఘాతం. ఈ కార్యకరణ సంఘాతంలో, ఈ కార్యకరణ సంఘాతం అంటున్నప్పుడు అధ్యాత్మం కదా. కార్యకరణ సంఘాతం అంటే మనము దేనితో అయితే తాదాత్మ్యాన్ని పొంది అహం అనే భావాన్ని పొందుతున్నామో, ఏ స్థూల శరీరంలో అహం అనే భావాన్ని పొందుతున్నామో, ఏ సూక్ష్మ శరీరంలో ఇంద్రియాదులలో, మనస్సులో, బుద్ధిలో అహం అనే భావనని సకల ప్రాణులు పొందుతున్నాయో, అజ్ఞానవశంగా పొందుతున్నాయో అది అధ్యాత్మమని. అదే అధ్యాత్మం అనే పదం కూడా ఆత్మని అని దానికి అర్థం. ఆత్మని, ఆత్మయందు అని కదా. అధి అనే అవ్యయం వస్తుంది, అవ్యభావ సమాసం కదా. అధి తర్వాత ఆత్మన్ అని. సో ఆత్మలో అనే అర్థంలో అధ్యాత్మ పదం ఏర్పడుతూ ఉంది, ఆత్మయందు. ఏంటి దేనిలో ఆత్మభావన కలుగుతా ఉందంటే శరీరంలో, మనస్సులో. అందుకని ఈ శరీరము, మనస్సు వీటన్నిటిని అధ్యాత్మంగా పురుష శబ్దంతో చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆ కార్యకరణ సంఘాతంలో, అధ్యాత్మంలో కార్యకరణ సంఘాతంలో గాయత్రిని దేనిగా భావించాలంటే స్థూల శరీరాన్ని గాయత్రిగా భావించు. ఎందుకని? పార్థివత్వాత్ శరీరస్య, శరీరం పార్థివం. గాయత్రి కూడా పృథివీ అని చెప్పుకున్నాము. రైట్. గాయత్రిలో పృథివీత్వం వచ్చింది సాదృశ్యం చేత, శరీరంలో పృథివీత్వం వస్తూ ఉంది కార్యం అవ్వడం చేత, వికారం అవ్వడం చేత. గాయత్రి పృథివీ వికారం కాదు, కానీ గాయత్రిలో పృథివీత్వం వస్తూ ఉంది పృథివీతో పోలిక ఉండడం చేత. శరీరంలోకి పృథివీత్వం వస్తూ ఉంది పోలికతో కాకుండా కార్యకారణ భావంతో. ఆ విధంగా శరీరంలోనూ పృథివీత్వం, గాయత్రిలోనూ పృథివీత్వం ఉంది కాబట్టి రెండు కూడా ఒకటే. కథం శరీరస్య గాయత్రీత్వం ఇది ఉచ్యతే. ఇంకొక హేతు, గాయత్రికి శరీరానికి సాదృశ్యం కూడా ఉంది. ఏంటది? అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః అని భాష్యంలో. అస్మిన్ హి ఇమే ప్రాణాః భూతశబ్దవాచ్యాః ప్రతిష్ఠితాః. ప్రాణాః అంటే భూతకోటి, భూతశబ్దవాచ్యాః. అతః పృథివీవద్ భూతశబ్దవాచ్య ప్రాణప్రతిష్ఠానాత్ శరీరం న అతిశీయంతే ప్రాణాః. భూతశబ్దవాచ్యాః అని చెప్తున్నప్పుడు ఏ విధంగా అయితే సకల ప్రాణులు స్థూల శరీరాన్ని, సకల ప్రాణులు పశుపక్షాది సకల ప్రాణులు కూడా స్థూల శరీరం లేకుండా ఎటువంటి వ్యవహారాన్ని పొందటం లేదు. కాబట్టి ఏ విధంగా అయితే పృథివీని ఆశ్రయించి ఉన్నారో ఆ పృథివీ కంటే ముందు శరీరాన్ని కూడా ఆశ్రయించి ఉన్నారు, స్థూల శరీరాన్ని పొంది ఉన్నారు కదా. స్థూల శరీరం లేకుండా ఏ ప్రాణి ఉంది ఇక్కడ? స్థూల శరీరం లేకుండా ఏ ప్రాణి లేదు. అన్ని ప్రాణులు కూడా స్థూల శరీరం ఆశ్రయించే ఉన్నాయి అని అర్థం. సామాన్యంగా ప్రాణాహ అంటున్నప్పుడు సూక్ష్మ శరీరము, ఇంద్రియాలు ఇవన్నిటిని కూడా ప్రాణశబ్దంతో చెప్పుకుంటాం. రైట్. ఈ ఇంద్రియ గ్రామం అంతా కూడా కరణగ్రామం, ఈ 13 కరణాలు అని కదా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అని 13 సాంఖ్య సిద్ధాంతంలో ఆ విధంగా 13 చెప్పుకుంటారు. పంచ ప్రాణాలను కలుపుకుంటే 18, 17, 18, 20 అని చెప్పచ్చు. 19, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 10. అంతఃకరణాన్ని 2గా విభజించవచ్చు.
3గా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి, 4గా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి, పంచప్రాణాలు. ఆ విధంగా ఇవన్నీ వీటిని ప్రాణశబ్దంతో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భాష్యకారులు భూతశబ్దవాచ్యాహ అని చెప్తున్నారు. భూతశబ్దవాచ్యాహ ప్రాణాహ. భూత శబ్దముతో చెప్పబడేటువంటి ప్రాణులు అంటే ప్రాణికోటి. ప్రాణికోటి అంతా కూడా స్థూల శరీరాన్ని కూడా పొంది ఉంది కదా. అందుకని ఆ విధంగా పశుపక్షాది ప్రాణులు పృథివీయే కాకుండా స్థూల శరీరాన్ని కూడా కావాలి. అవి భోగాయతనం స్థూల శరీరం, భోగాయతనం కావాలి కదా. అందుకని ఆ దృష్టితో ఈ స్థూల శరీరం కూడా సకల భూత ప్రతిష్ఠ సకల భూతాలకి ప్రతిష్టాశ్రయమైంది. అందుకని పృథివీవత్, పృథివీ ఏ విధంగా భూత ప్రతిష్ఠ అయ్యి గాయత్రిని చెప్పుకున్నాము, అదే విధంగా శరీరం కూడా. అత పృథివీవద్ భూత శబ్ద వాచ్య ప్రాణి ప్రతిష్టానాత్ శరీరం న అతిశీయంతే ప్రాణాః. భూత శబ్ద వాచ్య ప్రాణ ప్రతిష్టానాత్, అదే విధంగా ఆ ప్రాణ ప్రతిష్టని ప్రాణ ప్రతిష్ట, ప్రాణశబ్దము 2 రకాలుగా చెప్పుకోవచ్చు. పంచప్రాణాలు అనే అర్థం ఉంది. ప్రాణికోటికి కూడా అంటే సకల వ్యక్తులకు కూడా ప్రాణము, ప్రాణులు అని మనం లోకంలో వ్యవహరిస్తాం. ప్రాణులు అంటున్నప్పుడు జీవరాశి అనే అర్థం కూడా చెప్పుకుంటాం. ప్రాణులు అంటున్నప్పుడు భూత శబ్ద వాచ్యాహ అని ప్రాణికోటిని తీసుకుంటే సకల ప్రాణికోటికి శరీరం ఆశ్రయం అయిందని చెప్పుకోవచ్చు ఒక అర్థం. లేదా పంచప్రాణాలను కూడా భూత శబ్ద వాచ్యాలుగా, భూత అంటున్నాడు పంచభూతాలు, పంచభూతాల కార్యాలే ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన అని ప్రాణాలు కూడా భూత శబ్ద వాచ్యాలు అవుతాయి. ఆ విధంగా ప్రాణాహ అంటున్నప్పుడు, భూత శబ్ద వాచ్యాహ అంటున్నప్పుడు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలను తీసుకుంటే అవి సాక్షాత్తుగా శరీరంలో ఆశ్రయించి ఉన్నాయి. శరీరాన్ని దాటి వెళ్ళవు మృత్యుకాలం వరకు. మృత్యుకాలంలో శరీరాన్ని దాటి వెళ్తాయి. అప్పుడు ప్రాణి లేడు కదా, ఆ జీవుడే లేడు అంటే ఆ వ్యక్తి లేడని. సో ఆ విధంగా ప్రాణాహ పంచప్రాణాహ అని చెప్పుకుంటే పంచప్రాణాలు శరీరాన్ని అతిక్రమించి వెళ్ళవు. ఏ విధంగా అయితే పృథివీ యందు భూత శబ్దవాచ్యాలు అక్కడ పశుపక్షాది ప్రాణులు ఏ విధంగా అయితే పృథివీని అతిక్రమించడం లేదో, అదేవిధంగా ప్రాణాపానాది ప్రాణాలు కూడా ఈ శరీరాన్ని అతిక్రమించడం లేదు కాబట్టి వాటికి పోలిక. పృథివీవత్ భూత శబ్దవాచ్య ప్రాణ ప్రతిష్టానాత్ శరీరం న అతిశీయంతే ప్రాణాహ, ప్రాణాలు అతిక్రమించడం లేదు. ఓకే, అదేవిధంగా 4వ మంత్రం. యద్వై తత్పురుషే శరీరమిదం వావ తద్యదిదమస్మిన్ అంతఃపురుషే హృదయం అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితా ఏతదేవ న అతిశీయంతే. సో ఈ విధంగా ఏ గాయత్రి ఎందైతే మనం పృథివీ దృష్టి చూసామో, ఏ గాయత్రి ఎందైతే శరీర దృష్టి చెప్పుకున్నామో, అదే గాయత్రి ఎందు హృదయ దృష్టి. పృథివీ బాహ్యంగా, తర్వాత శరీరము, ఆ శరీరంలో మళ్ళీ ఇప్పుడు హృదయము, శరీరంలో ఒక హృదయం ఉంది, హృదయం యందు గాయత్రి దృష్టి. ఈ విధంగా ఏ బుద్ధి గుహలో అయితే ఉపాసన చేస్తున్నామో గాయత్రిని, ఆ బుద్ధి గుహకు, ఆ బుద్ధికి ఆశ్రయమైనటువంటి హృదయము, ఆ హృదయం కూడా గాయత్రియే. ఆ విధంగా ఆ సూక్ష్మ హృదయం యందు కూడా గాయత్రి దృష్టి. యద్వై తత్పురుషే శరీరం, రైట్, యత్ పురుషే శరీరం, ఆ పురుషుడు యందు ఏ శరీరాన్ని అయితే చెప్పుకున్నావో, శరీరం ఏంటిది? అది గాయత్రియే కదా. అంతకుముందు పృథివీ శబ్దం చేత గాయత్రి చెప్పుకున్నాము, అదేవిధంగా శరీర శబ్దం చేత కూడా గాయత్రినే చెప్పుకుంటున్నాం. యద్వై తత్పురుషే శరీరం ఇదం వావతత్ ఇదం అస్మిన్ అంతఃపురుషే. ఈ పురుషుడు యందు ఉన్నటువంటి ఈ హృదయం ఏదైతే ఉందో, ఆ హృదయమే ఈ శరీరము. శరీరానికి హృదయానికి అంటే శరీరం హృదయం అని కాకుండా శరీర శబ్దంతో గాయత్రిని చెప్పుకుంటున్నాము. ఆ గాయత్రియే హృదయం. ఈ హృదయమే గాయత్రి హృదయమే అని. ఆ విధంగా పృథివీ గాయత్రియే, శరీరము గాయత్రియే, అదేవిధంగా హృదయం కూడా గాయత్రియే. ఎందుకని గాయత్రి? అన్ని ప్రాణులు ఈ గాయత్రిని ఆశ్రయించి ఉన్నాయి, పృథివీని ఆశ్రయించి ఉన్నాయి, శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి, అదేవిధంగా హృదయాన్ని ఆశ్రయించి ఉన్నాయి. హృదయము అంటే మాంసపిండం, హృదయం ఏదైతే ఉందో అది బుద్ధి యొక్క గోలకం అని చెప్పుకుంటాం. అంతఃకరణానికి గోలకం అని.
సూక్ష్మ శరీరం లింగ శరీరానికి ఆశ్రయం అని కూడా చెప్పుకోవచ్చు. అది లింగ శరీరానికి ఆశ్రయం అని. జాగ్రత్త అవస్థ నుంచి పురుషుడు స్వప్నావస్థలో చేరుతున్నప్పుడు, స్వప్నావస్థలో జీవుడు ఎక్కడుంటున్నాడు? స్వప్నావస్థ యందు ఈ సకల ఇంద్రియాలు ఇంద్రియ వ్యాపారాన్ని విడిచి అంతఃకరణంలోనే కలుస్తున్నాయి, అంతఃకరణంలో లీనమవుతున్నాయంటే అంతఃకరణంలో లీనమవ్వడం అనే పదం అక్కడ కార్యము కారణంలో లీనమైనట్లు కాదు. ఎందుకంటే ఇంద్రియాలు హృదయం బుద్ధి యొక్క కార్యాలు కావవి. కాబట్టి చేష్టలు ఉడిగి హృదయంతో కలిసి ఉండడం, నిశ్చేష్టితమై ఉండడాన్ని. నిశ్చేష్టితమై ఉన్నప్పుడు ఇంద్రియాల ఆయా గోలకాల్లో ఉండడంలో ప్రయోజనమేమి లేదు. కాబట్టి ఆ గోలకాలను విడిచి, ఇంద్రియాలు ఇంద్రియ గోలకాలను విడిచి నాడుల ద్వారా హృదయాన్ని చేరి ఆ హృదయంలో మనస్సుతో సహా కలిసి ఉంటున్నాయి. ఎటువంటి ఇంద్రియ విషయానికి సంబంధించినటువంటి వ్యాపారం లేకుండా అని కదా. సో అప్పుడు ఏమవుతోంది? ఆ హృదయంలో ఈ ప్రాణాలన్నీ కూడా హృదయంలో చేరి ఉంటున్నాయి, హృదయాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అందుకని అస్మిన్ హి, ఈ హృదయంలోనే ఇమే ప్రాణాహ ప్రతిష్ఠిత, ఈ ప్రాణాలన్నీ కూడా హృదయంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఏతదేవ న అతిశీయంతే, ఇవి ఈ హృదయాన్ని దాటి అతిక్రమించి వెళ్ళవు. సుషుప్తావస్థ కావచ్చు, అదేవిధంగా స్వప్నావస్థ కావచ్చు. జాగ్రత్త అవస్థలో కూడా ఇంద్రియాలు మనస్సును విడిచి స్వతంత్రంగా వ్యవహరించేటువంటి సందర్భమే లేదు. చక్షురింద్రియం మనస్సును విడిచి రూపాన్ని గ్రహించగలుగుతుందా? లేదు. మనస్సును దాటి దానికి వ్యవహారమే లేదు. శ్రోత్రేంద్రియం సైతం శబ్దాన్ని మనస్సును విడిచి గ్రహించదు. సో ఎల్లప్పుడూ మనస్సుతోనే ఉంటున్నాయి. కాబట్టి మనస్సును వీడి ఎప్పుడూ లేవివి. మనస్సు హృదయాన్ని అతిక్రమించి లేవు అని ఆ విధంగా ప్రాణాహ అంటున్నప్పుడు పైన మనము ప్రాణాహ అంటే జంతుకోటి చెప్పుకోకుండా ఈ ప్రాణాహ అంటున్నప్పుడు ఈ కర్ణగ్రామం చెప్పుకోవచ్చు. పంచప్రాణాలే కాకుండా కర్ణగ్రామం అంతా కూడా ఈ కరణాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా ప్రాణశబ్దంతో చెప్పుకొని అవి శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి, శరీరం లోపల హృదయాన్ని ఆశ్రయించి ఉన్నాయి. హృదయము సూక్ష్మ శరీరానికి సంకేతంగా, సూక్ష్మ శరీరానికి ఆశ్రయం కదా. అందుకని స్థూల శరీరంలో భాగమైనప్పటికి కూడా అది సూక్ష్మ శరీరానికి స్థూల శరీరంలో ప్రధాన భాగంగా తీసుకొని అందులోనే సూక్ష్మం ఉంది అని, సూక్ష్మ శరీరం అంతా అక్కడే ఉంది అని. కాబట్టి ఆ విధంగా గాయత్రి పృథివీ యందు, స్థూల శరీరం యందు, హృదయము సూక్ష్మము యందు కూడా యద్వైతత్వ అస్మిన్ హి ఇమే ప్రాణాహ ప్రతిష్ఠిత ఏతదేవ న అతిశీయంతే. ఈ ప్రాణాలన్నీ కూడా ఈ శరీరాన్ని ఈ హృదయాన్ని అతిక్రమించదండి. భాష్యంలో యద్వైతత్ పురుషే శరీరం, ఈ పురుషుడిలో శరీరం ఏదైతే ఉందో ఏంటి ఆ శరీరం? గాయత్రి. రైట్. ఆ మూడో మంత్రంలో శరీరంలో గాయత్రి దృష్టిని చూశాం కదా. శరీరమే గాయత్రి, గాయత్రియే శరీరం, శరీరమే గాయత్రి అని చెప్పుకున్నాము. కాబట్టి ఆ విధంగా యద్వైతత్ పురుషే శరీరం, ఆ శరీరం గాయత్రి. ఇదం వావతత్, ఇదే ఆ గాయత్రి. ఏంటి ఇది? యదిదం అస్మిన్ శరీరం, ఈ శరీరంలో అంతః అంటే మధ్య, శరీరంలో మధ్య అంటే లోపల, ఈ శరీరం లోపల పురుషుడు యందు హృదయం ఏంటి? పుండరీకాఖ్యం. పుండరీకం అంటే పద్మము, ఆ పద్మాకారంలో ఉంది అని. రైట్. సో ఆ హృదయం పుండరీకాఖ్యం, అందుకని పుండరీకము, హృదయ పుండరీకం అని చెప్పుకుంటుంటాం. హృదయం పుండరీకాఖ్యం ఏతద్ గాయత్రి. ఈ శరీరంలో ఈ మధ్యలో ఏదైతే, ఈ శరీరం లోపల ఏదైతే హృదయం ఉందో ఆ హృదయము ఈ గాయత్రియే. కథం, ఏ విధంగా గాయత్రి? హృదయానికి గాయత్రికి సంబంధం ఏముంది అని చెప్తున్నప్పుడు ఇక్కడ కూడా ఈ హృదయం కూడా సకల ప్రాణాలకు ప్రతిష్ఠ అయి ఉంది. అస్మిన్ హి మే ప్రాణాహ ప్రతిష్ఠితాః, ఈ ప్రాణాలన్నీ కూడా పైన చెప్పినట్టుగానే భూత శబ్దవాచ్య అంటున్నప్పుడు సూక్ష్మభూతాలని, భూతము అంటే భూధాతువుకి తా ప్రత్యయం కలిగి భూత అని ఏర్పడుతుంది, అంటే ఉన్నది అని అర్థం. రైట్. భూత అంటే ఆల్రెడీ ఉన్నది. రైట్. ఏ విధంగా ఉన్నది? సూక్ష్మంగా ఉన్నది అని చెప్పుకుంటే సూక్ష్మభూతాలు ఉంటాయి. అస్మిన్ హి ఇమే ప్రాణాః ప్రతిష్ఠితాః అతః శరీరవత్ గాయత్రి హృదయం. ఏ విధంగా శరీరము గాయత్రి అయిందో అదే విధంగా ఈ హృదయం కూడా గాయత్రియే, సకల ప్రాణాలకు ప్రతిష్ఠ అయింది. కాబట్టి సకల ప్రాణాలకు అంటే సకల ప్రాణుల యొక్క ప్రాణాలకు, సకల జీవకోటి యొక్క ప్రాణాలకు, ఏ జీవకోటి యొక్క ప్రాణము ఆయా హృదయంలో ఉంది.
హృదయం అంటున్నప్పుడు ఏ హృదయాన్ని మనం తీసుకుంటున్నాము? హృదయం సామాన్యంగా హృదయం అని చెప్పు, సామాన్య శబ్దం అది. అందుకని అన్ని హృదయాలు అని అర్థం. అదేవిధంగా అంటే హృదయం స్వాభావికంగా. శరీరం అన్నప్పుడు ఏ శరీరము? ఉపాసకుడి శరీరం ఒకటే అని కాదు కదా, సకల శరీరాలు. ఏ శరీరమైనా గాయత్రి అవుతుంది. శరీర రూపేణ, అధ్యాత్మ రూపేణ వ్యాపించి ఉంది. అదేవిధంగా శరీరంలో ఉండే హృదయం కూడా సకల ప్రాణాలకు ఆ విధంగా ప్రతిష్ఠ అయింది. ఆ విధంగా అక్కడ కూడా వ్యాపకత్వం. అత శరీరవత్ గాయత్రి హృదయం. ఏతదేవచ నా అతిశీయంతే ప్రాణాహం. ప్రాణాలు ఈ శరీరాన్ని, ఈ హృదయాన్ని అతిక్రమించవు, దాటి వ్యవహరించవు. ప్రాణో హి పితా ప్రాణో మాతా అహింసం సర్వభూతాని ఇది శృతే భూతశబ్దవాచ్యా ప్రాణాః. అయితే భాష్యకారులు ఆ మూడో మంత్రంలో భూతశబ్దవాచ్యా ప్రాణాః అని చెప్పారు కదా. భూతశబ్దవాచ్యా ప్రాణాః, భూతశబ్దవాచ్యాలు ఎలా అయ్యాయి? పదము ప్రాణాలలో ఎలా ప్రయోగించబడుతూ ఉంది? పశుపక్షాదుల్లో, మనుష్యులలో భూతశబ్దవాచ్యం వినిపించడం చూశాము. పంచమహాభూతాలను కూడా భూత శబ్దంతో వ్యవహరించడం చూశాము. ప్రాణాలు భూతాలను ఎక్కడ చెప్పబడ్డాయి అంటే ప్రాణోహి పిత, ప్రాణో మాత అని తర్వాత 7వ అధ్యాయంలో ప్రశ్నోపనిషత్తులో కూడా చూస్తాం మనం. ప్రాణమే పిత అనేటువంటి పంక్తులు అక్కడ కూడా. రైట్. ఆ విధంగా మాతాపిత అంటున్నప్పుడు మాతాపిత మనుషులు, ప్రాణులు. సో ఆ మాతాపిత అనేటువంటి ప్రాణవాచక శబ్దము ఈ ప్రాణాల యందు, భూతవాచక శబ్దం మాతాపిత అనేటువంటి భూతవాచక శబ్దము ప్రాణాల యందు ప్రయోగించబడుతూ ఉంది. రైట్. అందుకని ప్రాణాలు కూడా భూత శబ్దవాచ్యాలు అవుతున్నాయి అని. రైట్. అదేవిధంగా అహింసన్ సర్వభూతాన్ని, సకల ప్రాణులను హింసించినటువంటి వాడు అని. సర్వభూతాన్ని అక్కడ భూత శబ్దము ప్రాణాలను సూచిస్తూ ఉంది, పంచప్రాణాలను సూచిస్తూ ఉంది అని. ఆ విధంగా అహింసం సర్వభూతాన్ని ఇది శృతే భూతశబ్దవాచ్యా ప్రాణాః. ప్రాణాలు కూడా భూతశబ్దవాచ్యాలు అయి ఉన్నాయి. ఏ విధంగా అయితే సకల ప్రాణులు, సకల భూతాలు సకల ప్రాణులు పృథ్వీని ఆశ్రయించి ఉన్నారు, సకల ప్రాణులు శరీరాన్ని ఆశ్రయించి ఉన్నారు, సకల ప్రాణులు హృదయాన్ని కూడా ఆశ్రయించి ఉన్నారు అని ఒకే ప్రాణ శబ్దము పృథివీ, శరీర, భూత ఈ మూడింటి యందు కూడా ఒకే భూత శబ్దాన్ని, ఒకే భూతాశ్రయత్వం అనేటువంటి ధర్మాన్ని చెప్పుకుంటున్నాము. ఆ భూతాశ్రయత్వం అనే ధర్మాన్ని చెప్పుకుంటున్నప్పుడు భూత శబ్దవాచ్యానికి పృథ్వీ చెప్పుకుంటున్నప్పుడు ప్రాణులు చెప్పుకున్నాం, పశుపక్షాది ప్రాణులు. అదే భూత శబ్దాన్ని శరీరంలో ఉన్నటువంటి, శరీరంలో ప్రతిష్ఠితమైనటువంటి భూతాలు అని చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ప్రాణాలను తీసుకున్నాం. కానీ ప్రాణాలు కూడా భూత శబ్దవాచ్యాలే. కాబట్టి భూతాశ్రయత్వం, భూత ప్రతిష్ఠితత్వం, భూత ప్రతిష్ఠ అనేటువంటిది పృథివీ యందు, శరీరం యందు, హృదయం యందు సమానంగానే ఉంది. అందుకని మూడిటి యందు కూడా గాయత్రి దృష్టి. ఓకే. సో గాయత్రియే వాక్ అని మొదట చెప్పుకున్నాము. తర్వాత ఆ గాయత్రియే పృథివీ అని రెండో చోటు చెప్పుకున్నాము. ఆ తర్వాత గాయత్రియే శరీరం అని చెప్పుకున్నాము. సో గాయత్రియే హృదయము అనే విధంగా ఈ నాలుగింటి యందు వాక్ ఆదిదైవికంగా తీసుకుంటే వాక్ యందు, తర్వాత ఆది భౌతికంగా పృథివీ యందు, ఆధ్యాత్మికంగా శరీరము, హృదయము. ఆధ్యాత్మంలో మళ్ళీ స్థూలము, సూక్ష్మము అనే విభాగం ఉంది కదా. ఆ విధంగా సర్వత్ర ఈ గాయత్రిని చూస్తున్నాము. ఈ 4 రకాలుగా గాయత్రిని చూసాము. గాయత్రికి 4 పాదాలు, ప్రతి ఛందస్సులో 4, గాయత్రికి 3 పాదాలు అని చెప్పే సందర్భాలు ఉన్నాయి, 4 పాదాలు అని చెప్పే సందర్భాలు. సో ఇక్కడ గాయత్రి 24 అక్షరాలు ఉన్నాయి. ఆ 24 అక్షరాలని 4 పాదాలుగా విభజించుకుంటే ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు, 6 అక్షరాలు కలిగినటువంటి 4 పాదాలు కలిగినటువంటి గాయత్రి. ఆ 4 పాదాలు కలిగినటువంటి గాయత్రిని ఈ విధంగా 4 రకాలుగా వాక్, పృథివీ, శరీరము, హృదయము అనేటువంటి తత్వాల్లో భావిస్తూ ఉపాసించడం. ఈ వాక్, పృథివీ, స్థూల శరీరము, హృదయము ఇదే బ్రహ్మాండం. ఇదంతా కూడా గాయత్ర్యాత్మకం.
రైట్. ఆ గాయత్రి ఆత్మ అటువంటి గాయత్రిని ఇప్పుడు గాయత్రి వ్యాపకం అని తెలుస్తా ఉంది సూక్ష్మంలో కూడా. రైట్. సకల హృదయ రూపకంగా హృదయాత్మకంగా హృదయ రూపంగా గాయత్రియే. స్థూల శరీరంలో కూడా సకల ప్రాణుల శరీరం కూడా గాయత్రియే. ఈ స్థూలము హృదయము స్థూల శరీరంలో ఉంది. ఈ స్థూల శరీరం పృథివీలో అయితే ఉందో ఆ పృథివీ అంతా కూడా మళ్ళీ గాయత్రి. ఆ పృథివీని వ్యవహరించడం ఏదైతే ఉందో, ఆ పృథివీని తెలుసుకోవడం ఏదైతే ఉందో జ్ఞానము, రైట్. ఆ పృథివీతో వ్యవహరించడం, తెలుసుకోవడం, అదంతా కూడా మళ్ళీ వాక్. ఆ వాక్ కూడా గాయత్రి అని. ఈ తెలుసుకోవడం, వ్యవహారము, కర్మ, మిగిలిన పృథివీ, శరీరము, హృదయము, ఇవంతా కూడా నామరూపాలు. సో నామరూప కర్మాత్మకం జగత్. ఈ సంసారం జగత్ అంతా కూడా నామరూప కర్మలే. నామము, రూపము, నామరూపాల వస్తువులు, ఆ వస్తువులతో మన వ్యవహారము. ఇంతకుమించి సంసారం ఏముంది? జగత్ సంసారం అంటున్నప్పుడు ఇంతే. నామరూపాత్మకమైనటువంటి వస్తువులతో మన వ్యవహారము. సో ఇదంతా కూడా ఏమైంది ఇప్పుడు? ఇదంతా కూడా గాయత్రి. వ్యవహారం కూడా గాయత్రి. వాక్ ద్వారానే వ్యవహారం. వాక్ లేకుండా వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. సో ఆ వాక్ తర్వాత వ్యవహార విషయమైనటువంటి స్థూల సూక్ష్మ తత్వాలన్నీ కూడా ఆ గాయత్రియే అని వ్యాపకత్వం చూస్తున్నాం. ఇది 5వ మంత్రం చూద్దాం. సైషా చతుష్పదా షడ్విధా గాయత్రి తదేతదృచాభ్యనూక్తం. సా ఏషా గాయత్రి. ఈ గాయత్రి ఎటువంటి గాయత్రి? చతుష్పదాం. చతుష్పత్ 4 పాదాలు కలిగినటువంటి. షడ్విధ 6, ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు కాబట్టి 6 ప్రకారాలని. సో షడ్విధ గాయత్రి. రైట్. ఏతదృచా అభ్యనూక్తం. అభ్యనూక్తం. అటువంటి ఈ గాయత్రి రుచా రుక్మంత్రం చేత, ఈ రుక్మంత్రం చేత తెలియజేయబడుతా ఉంది. రుక్మంత్రం తర్వాత వస్తుంది. సా ఏషా చతుష్పదా షడక్షరపదా ఛందోరూపా సతి భవతి గాయత్రి షడ్విధాం. వాక్ భూత పృథివీ శరీర హృదయ ప్రాణరూపా సతి షడ్విధా భవతి. ఓకే. చతుష్పద షడ్విధ అని చెప్పుకున్నాం కదా. చతుష్పద షడ్విధ 4 పాదాలు కలిగినటువంటి. ఆ 4 పాదాల్లో ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు. రైట్. ఆ విధంగా సా ఏషా గాయత్రి, ఈ గాయత్రి చతుష్పద షడక్షర పద. ఒక్కొక్క పాదంలో 6 అక్షరాలు. అటువంటి 6 అక్షరాలు కలిగినటువంటి పాదాలు 4. చతుష్పద షడక్షర పద ఛందోరూపా సతి. ఛందోరూపమైనటువంటి ఆ గాయత్రి భవతి గాయత్రి షడ్విధ. అటువంటి ఈ గాయత్రి ఛందోరూపము అంటే అక్షర రూపమైనటువంటి ఈ గాయత్రి మళ్ళీ 6 విధాలుగా తెలుస్తా ఉంది. ఏంటి 6 రకాలు? ఇక్కడ వాక్గా చూసాము. వాక్, భూత, పృథివీ, శరీర, హృదయ, ప్రాణ, ఈ విధంగా 6 రూపాలు. సో వాగ్ రూపంగా షడ్విధ అంటే 6 రకాలు ఏమున్నాయి ఇక్కడ. వాగ్ రూపంగా గాయత్రిని చూసాము. ఈ వాక్ సర్వత్రా వ్యాపించి ఉన్నట్టు గాయత్రి సర్వత్రా వ్యాపించి ఉందని చూసాం ముందు. అదేవిధంగా ఈ గాయత్రి వ్యాపించి ఉంది అని చెప్పి గాయత్రి ఎలా వ్యాపించి ఉంది? వాగ్ రూపంగా వాక్కే గాయత్రి. అక్షర క్రమం, అక్షరాలలో ఉండేటువంటి పూర్వాపర భావం, అనుక్రమం అని చెప్తున్నాం కదా. ఈ వర్ణం తర్వాత ఈ వర్ణం ఉండాలి, ఈ మాత్ర తర్వాత ఈ మాత్ర ఉండాలి, ఇన్ని గురువులు ఇన్ని లఘువులు అని ఆ విధంగా ఆ అల్లిక ఏదైతే ఉందో, ఆ కట్టడి నియమం ఏదైతే ఉందో అది గాయత్రి. రైట్. ఆ నియమం కదా. ఆ నియమం నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆ అక్షరాలు వాక్కే గాయత్రి అని చెప్పుకున్నాం. ఆ నియమాలు వాక్కు మీదనే ఉన్నాయి కాబట్టి వాక్కుని గాయత్రి అని చెప్పుకున్నాం. ఆ వాక్కు సర్వవ్యాపకతం తెలిసిందే ఇక. రైట్. ఆ విధంగా వాగ్రూప గాయత్రి షడ్విధాల్లో మొదటిది వాగ్రూప గాయత్రి. రెండవది భూతరూప గాయత్రి. ఈ ప్రాణులు వాక్కును ఆశ్రయించి, పృథివీని ఆశ్రయించి, శరీరాన్ని ఆశ్రయించి, హృదయాన్ని ఆశ్రయించి ఉంటున్నాయి.
రైట్, ఆశ్రయించినటువంటి ఆ భూత ప్రాణరూపం కూడా. ఆ తర్వాత పృథివీ రూపం చెప్పుకునే ఉన్నాం. పృథివీ సర్వవ్యాపకంగా శరీరము, హృదయము, శరీరంలోను హృదయంలోను పృథివీలోను ఆశ్రయించి ఉన్నటువంటి ప్రాణరూప ప్రాణరూప గాయత్రి. ఈ ప్రాణం కూడా భూత శబ్ద వాచ్యం అని చెప్పుకున్నాం అప్పుడు. సో ఆ విధంగా ఈ 6 రూపాలుగా షడ్విధ అని షడ్విధా భవతి. వాక్ ప్రాణయోః అన్యార్థ నిర్దిష్టయో అపి గాయత్రీ ప్రకారత్వం. వాక్ ప్రాణయోః ఇక్కడ వాక్కు ప్రాణము అని చెప్తున్నప్పుడు గాయత్రియే వాక్కు అని మొట్టమొదట మనం చూసాం. ఈ గాయత్రి ఉపాసనలో గాయత్రి సర్వవ్యాపకము అని. ఎలా సర్వవ్యాపకము అంటే గాయత్రి వాక్కే కాబట్టి సర్వవ్యాపకము. గాయత్రి యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపించడంలో మనము వాక్కుని వినియోగించుకున్నాం. వాక్కు యందు గాయత్రి దృష్టి అని కాకుండా, ఏ విధంగా అయితే పృథివీ గాయత్రి యందు గాయత్రి ఉపాసన కాబట్టి గాయత్రి యందు దృష్టి చెప్పుకోవాలి. గాయత్రి యందు పృథివీ దృష్టి, అలా గాయత్రి యందు వాక్ దృష్టి చెప్పుకోలేం మనం. గాయత్రి సర్వవ్యాపకము అని చెప్పుకొని ఆ సర్వవ్యాపకత్వానికి వాక్ అనేది హేతువుగా, లేదా వాక్ అనేది ప్రతిపాదకంగా, ప్రతిపాదించడానికి, గాయత్రిలో సర్వవ్యాపకత్వాన్ని ప్రతిపాదించడానికి గాయత్రి వాక్ అని చెప్పుకున్నాం. మిగిలినవి ఇక పృథివీ, శరీర, హృదయ ఇవి ఎలాగూ గాయత్రిలోనే ఆయా దృష్టిలు చూసాం మనం. అందుకని ఇక చెప్తున్నారు వాక్ అనేది. అదేవిధంగా ప్రాణం కూడా శరీరంలో శరీరాన్ని ప్రాణులు ఆశ్రయించి ఉన్నాయని, హృదయాన్ని ప్రాణులు ఆశ్రయించి ఉన్నాయని, ఆ విధంగా అక్కడ కూడా సర్వప్రతిష్ఠితత్వం ఆ హృదయాదులయందు సర్వప్రతిష్ఠితత్వం, తద్వారా గాయత్రీత్వం దాన్ని ప్రతిపాదించడానికి ప్రాణశబ్దం తీసుకొచ్చుకున్నాం. అందుకని వాక్ ప్రాణయోహో అన్యార్థ నిర్దిష్టయోహో, గాయత్రి దృష్టితో కాకుండా గాయత్రికి ఈ శరీర హృదయాదులతో సంబంధం, సారూప్యాన్ని చూపించడానికి చెప్పుకున్నాం అవి. అయినప్పటికీ కూడా గాయత్రి ప్రకారత్వం, శృతి 6 విధాలు చెప్పింది కాబట్టి ఈ ఉపాసనలో, ఈ ప్రకరణంలో గాయత్రికి 6 ప్రకారాలు ఈ ప్రాణము తర్వాత వాక్కుని తీసుకొనే కలుగుతున్నాయి. కాబట్టి యద్యపి అవి ఇంకొక అర్థంలో వచ్చినప్పటికీ కూడా ఈ ప్రకారార్థాన్ని తీసుకోవచ్చు. సన్నిధి ఆ విధంగానే ఆ పదాలే వచ్చాయి ఇక్కడ. కాబట్టి వేరే విధాలు గాయత్రికి ఇక్కడ ఈ ఉపాసనలో లేవు కాబట్టి ఈ 6 తీసుకోవాల్సి ఉంటుంది. రైట్. సో గాయత్రి గాయత్రి ప్రకారత్వం అన్యథా షడ్విధ సంఖ్యాపూరణానుపపత్తేహే. అలా కాకుండా ఈ వాక్ ప్రాణాలను విడిచిపెడితే అక్కడ మిగిలినటువంటి పృథివీ, శరీర, హృదయం 3, ఆ తర్వాత భూత శబ్దం, భూతం కూడా సర్వత్రా ఈ పృథివీ కూడా ఒక పంచమహాభూతాల్లో ఒక భూతం అని సకల ప్రాణులు కూడా గాయత్రిని చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా 4 ప్రకారాలే అవుతాయి. రైట్. పృథివీ, శరీరము, హృదయము, ఆ తర్వాత మధ్యలో ఒక భూత. సో ఈ 4 ప్రకారాలు అవుతాయి. 6 అనే సంఖ్య శృతి చెప్తా ఉంది, షడ్విధ అని చెప్తా ఉంది. రైట్. షడ్విధ అనే అషడ్విధత్వం, విధం అనే శబ్దము ప్రకారార్థంలో వస్తుంది. సో షడ్ ప్రకారాలు, 6 ప్రకారాలు అనేది కుదరదు. కాబట్టి ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. తదేతస్మిన్ అర్థే ఏతత్ గాయత్ర్యాఖ్యం బ్రహ్మ గాయత్రి అనుగతం గాయత్రీ ముఖేన ఉక్తం రుచాపి మంత్రేణ అభ్యనూక్తం ప్రకాశితం. ఏతస్మిన్ అర్థే, ఈ విధంగా. రైట్. సో ఈ విధంగా ఏతస్మిన్ అర్థే ఏతద్ గాయత్ర్యాఖ్యం బ్రహ్మ ఉక్తం. సో ఈ విధంగా గాయత్రి ఏదైతే ఈ విధంగా చెప్పబడిందో ఇక్కడ గాయత్రి అనుగతం, గాయత్రి ఛందస్సు, గాయత్రి మంత్రం, గాయత్రి ఛందస్సుని అనుసరిస్తూ గాయత్రి ముఖేన, గాయత్రి రూపంగా ఏ విధంగా అయితే ఈ బ్రహ్మ చెప్పబడిందో గాయత్ర్యాఖ్యం బ్రహ్మ. రైట్. సో గాయత్ర్యాఖ్యం బ్రహ్మ, గాయత్రి రూపంగా మనం బ్రహ్మనే భావిస్తున్నాం. ఇక్కడ వ్యాపకం, ఎక్కడైతే మనము వ్యాపకత్వాన్ని ఉపాసిస్తున్నామో ఆ వ్యాపకత్వానికి పరిమితులు చెప్పకుండా, పరిమితులు చెప్పినప్పుడు అది వేరే అయిపోతుంది. రైట్. సో పరిమితులు చెప్పకుండా ఏ వ్యాపకత్వాన్ని అయితే ఉపాసిస్తున్నామో ఆ ఉపాసన పరమాత్మకు సంబంధించినటువంటి ఉపాసనే అవుతుంది. రైట్.
సో అందుకని ఇక్కడ గాయత్ర్యాఖ్యం బ్రహ్మ, గాయత్రి రూపంగా గాయత్ర్యాఖ్యం బ్రహ్మ, గాయత్రి రూపంగా బ్రహ్మను ఉపాసిస్తున్నాం, బ్రహ్మనే ఉపాసంగా చెప్పుకుంటున్నాం. ఆ బ్రహ్మని గాయత్రి అనుగతం, గాయత్రి ముఖేన, గాయత్రి ద్వారా చెప్పుకుంటున్నాం. అటువంటి ఈ గాయత్రిని ఋక్మంత్రం కూడా తెలియజేస్తా ఉంది. మంత్ర బ్రాహ్మణయోర్ వేదత్వం అని కదా. మంత్రము మంత్రభాగము, సంహితా భాగము, సంహిత అని మంత్రభాగం అని వేదంలో 4 భాగాలు చెప్పుకుంటాము. సంహితా భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని. లేదా 2 రకాలుగా 2 భాగాలు చెప్పుకోవచ్చు వేదంలో, సంహితా భాగము, బ్రాహ్మణ భాగము. ఈ బ్రాహ్మణంలో ఆరణ్యకాలు, ఉపనిషత్తులు కలిసిపోతున్నాయి. రైట్. ఆ విధంగా సంహితా భాగం అంటే మంత్రభాగం అని, సంహితలో మంత్రాలు ఉంటున్నాయి. సంహిత మంత్రభాగము, బ్రాహ్మణ భాగము, ఈ రెండే వేదము. మంత్ర బ్రాహ్మణయోర్ వేదత్వం. వేదము అనే వేదత్వం అంటే వేదం యొక్క వేదత్వం ఎక్కడుంది? మంత్రాలు బ్రాహ్మణాలు కలిసి వేదం అని చెప్పుకుంటున్నాం. అందులో బ్రాహ్మణ భాగాలు మంత్ర భాగాలకు వ్యాఖ్యానమని, బ్రాహ్మణ భాగాలన్నీ కూడా మంత్రాల యొక్క వినియోగం బ్రాహ్మణాల్లోనే. మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఋక్మంత్రాలు, ఆ మంత్రాలను ఎలా ప్రయోగించాలి, ఎక్కడ వినియోగించాలి, వాటి ఫలం ఏంటి, ఇవన్నీ కూడా బ్రాహ్మణ భాగంలో తెలియజేయబడుతున్నాయి. ఆ బ్రాహ్మణ భాగాల్లోని కర్మలు ఉంటున్నాయి, కర్మల్లో వాటిని వినియోగిస్తున్నాం. ఆ విధంగా బ్రాహ్మణాలను మంత్రాలకు వ్యాఖ్యానాలుగా చెప్పుకుంటున్నప్పుడు ఈ ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు ఏదైతే ఉందో ఇది కూడా బ్రాహ్మణ భాగంలో వస్తూ ఉంది. ఈ బ్రాహ్మణ భాగంలో ఉండేటువంటి ఉపనిషత్తు తను చెప్పే విషయానికి ప్రమాణంగా ఆ మంత్ర భాగంలో నుంచి మంత్రాలు ఎత్తి చూపిస్తూ ఉంది. ఈ మంత్రం నేను చెప్పిన దానికి ప్రమాణము అని. ఇక్కడ ఈ ఈ ఈ బ్రాహ్మణంలో ఈ విధంగా గాయత్రి గురించి ఏదైతే చెప్పబడిందో అదే విషయము ఋక్ మంత్రంలో కూడా ఉంది. ఛాందోగ్యము సామవేదం, సామవేద మంత్రాలన్నీ ఋక్ మంత్రాలే. ఋక్ మంత్రాలకి సామగాన పద్ధతి అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా అందుకని ఋక్ మంత్రాలను ఇక్కడ ప్రమాణంగా చూపిస్తున్నారు. రుచావి మంత్రేణ అభ్యనుక్తం, ప్రకాశితమవుతా ఉంది, తెలియజేయబడుతా ఉంది. ఈ ఋక్ మంత్రము 7, 8, 9 అయిపోతుంది. ఓకే, తర్వాత క్లాస్ చూద్దాం ఇది ఏ మంత్రం. తావానస మహిమ తతో జాయకాంక్ష పురుషాన్ని. ఓకే, ఇక్కడ దాకా పెట్టేద్దాం ఈరోజు. ఓం